అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. నిన్నటి నుండి విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అని మీడియాలో కోడే కూస్తుంది. మరి విజయసాయి రెడ్డి గారు నిన్న ట్విట్టర్ వేదికగా తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ కూడా చేశారు. అయితే పాపం తను రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, దాని వెనుక జగన్ భారీ స్కెచ్ ఉంది అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఆ సంగతి ఏంటి, ఆ స్టోరీ ఏంటి మనం తెలుసుకుందాం ఈరోజు ఈ స్టోరీలో. లెట్స్ వాచ్ ద స్టోరీ. వైసీపీ పార్టీ ఏటు ఎవరు అంటే టక్కున విజయసాయి రెడ్డి పేరు గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే పార్టీ ప్రారంభం నుండి మాజీ సీఎం జగన్కి తోడుగా ఉంటూ ఆయనతో పాటు కలిసి జైలు జీవితం గడిపిన అతి నమ్మకస్తుడుగా విజయసాయి రెడ్డికి పేరుంది. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి దారుణంగా పరాజయం పొందారు. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నాడు. పార్టీకి అత్యంత కీలకుడుగా వ్యవహరిస్తున్న ఈయన ఇప్పుడు ఈ పార్టీకి రాజీనామా చేయడం ఎందుకు చేశారు, అసలు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పెద్ద సంచలనంగా మారింది. నిన్న ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ను వేస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన రాజీనామా వైసీపీ పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు ఊహించని షాక్. కానీ దాని వెనుక చాలా లాభం ఉంది. పాపం ఆ విషయం కార్యకర్తలకు తెలియదు. అది విజయసాయి రెడ్డి జగన్ కోటరీకి మాత్రమే తెలుసు. దాని వెనక ఎంత పెద్ద స్టోరీ ఉంది అనేది. విజయసాయి రెడ్డికి జగన్కు మాత్రం ఇలా రాజకీయాల నుంచి తప్పుకోవడం చాలా అవసరం. ఏంటి అవాక్కయ్యారా? ఇది నిజం. ఎందుకు అంటే ఆయన ఏమని ట్వీట్ చేశారో ఒకసారి మనం చూద్దామా. రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయబోతున్నాను. అంటే ఈరోజు రాజీనామా చేస్తున్నాను కదా అని వేరే పార్టీలో చేరే ఉద్దేశం నాకు లేదు. అధికార పక్షం పార్టీలో చేరి పదవులు లేదా డబ్బులు సంపాదించాలని నేను కోరుకోవడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాల నుండి నన్ను నమ్మి ఇంతటి వాడిని చేసిన వైఎస్ఆర్ కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను 2 సార్లు రాజ్యసభకు పంపించిన జగన్ గారికి, నా విజయాలకు వెన్నుదనుగా నిలిచిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. జగన్ గారికి భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మరి బినామీలకు సలహాదారుల్లాగా వ్యవహరించిన సాయిరెడ్డి గారిని ఈ సమయంలో రాజకీయాల నుంచి తప్పించడం కరెక్ట్. ఎందుకంటే కాకినాడ పోర్టు విషయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి తాట తీసే పనిలో ఉన్నారు. బెదిరించి రాయించుకున్న పోర్టు వాటాను తిరిగి మొన్ననే ఇచ్చేశారు. ఆ విషయం మనకి తెలిసిందే. ఇలా దొరికినవి కొన్నే అయితే దొరకనివి ఎన్నున్నాయో. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు చంద్రబాబు, మరొక వైపు పవన్ రాజకీయాల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించే పని ఒకటి పెట్టుకున్నారు. మరొకటి ప్రజాధనాన్ని బొక్కేసే పందికొక్కులను పొగబెట్టి బొరియల నుంచి బయటకు రప్పించి వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరొకటి ప్రజాధనాన్ని బొక్కేసే పందికొక్కులను పొగబెట్టి ఆ బొరియల నుంచి బయటికి రప్పించి వాటికి తగిన శాస్తి చేయడమే వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో మొదటిది కాకినాడ పోర్టు విషయం. ఈ విషయంలో విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పవచ్చు. ఇలా కూటమి ప్రభుత్వం చేసే ప్రక్షాళనలో పావులుగా మారడం కన్నా కోట్ల రూపాయలు కూడబెట్టి బినామీల ఆస్తులు కాపాడుకోవడం ముఖ్యం కదా. అదే ఆలోచించారు జగన్ అండ్ విజయసాయి రెడ్డి. సంపాదించే దాని ముందు ఈ రాజకీయ పదవులు ఏమాత్రం చెప్పండి. ఇంకా మీకు ఒక విషయం తెలుసా, ఆయన మాట్లాడుతూ కొన్ని మనకి దొరికిపోయే పదాలను కూడా వాడారు. అవేంటి అంటే పార్లమెంటరీ నాయకుడిగా, రాజ్యసభ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారిధిలా వ్యవహరించాను. దాదాపు 9 సంవత్సరాలు నన్ను ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన ప్రధాని మోడీ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన విషయం వాస్తవమే, కానీ చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు అంటూ చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. గమనించారా? ఇందులో ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ఉన్న పెద్ద తలకాయలందరినీ కూడా పొగుడుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ నుంచి నేను రాజకీయాలకు స్వస్తి చెప్తున్నాను. రాజకీయాలలో నాకు వచ్చే లాభం కన్నా ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి మేము
ప్రోగు చేసుకున్నటువంటి వివిధ రకాల కంపెనీలు అయితే కానివ్వండి, బినామీల పేర్లు ఉన్నటువంటి కంపెనీలు అయితే కానివ్వండి, లేదు వివిధ రకాల ధనార్జన అయితే కానివ్వండి, ఏదైతేనో ఇదంతా మాకు ముఖ్యం. దీన్ని మేము వదలగొట్టుకునే దుస్థితిలో మేము లేవు. మొన్ననే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రావడం జరిగింది. అందులో సీజ్ ద షిప్ అని ఒక మాట అనేశారు. ఆ మాట అనేసి తీగ లాగారు. లాగితే డొంకంతా కదిలింది. కదిలిన తర్వాత ఆ పోర్టు ఎవరిది, దాని వాటా ఎవరెవరు కొనేశారు, మేము ఎన్ని డబ్బులతో లాక్కున్నాము, ఆ లాక్కున్న డబ్బులు ఎన్ని తక్కువ డబ్బులు, ఆ తక్కువ డబ్బుల్లో పాపం ఆ ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమానిని మేము బెదిరించడం, ఇవన్నీ బయటకు వచ్చేసాయి. అమ్మో, పవన్ సాధారణమైన వాడు కాదు, ఇలాంటివి ఎన్నో జరిగాయి అని అంటే మేము మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో అక్కడికే చేరుకుంటాము బద్దం భాస్కర్ లాగా అని వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానం మొదలయ్యి మరి రాజకీయాలకి స్వస్తి చెప్పుకుని వచ్చారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి భవిష్యత్తులో కూటమిలో చేరతారని, బీజేపీ పార్టీ అధిష్టానం విజయసాయిరెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చేసిందని, అలాగే కేంద్రంలో ఒక ముఖ్యమైన శాఖకి మినిస్టర్గా చేస్తున్నారని ఆలోచనలో ఉన్నారని, కొన్నాళ్ళు రాజకీయ మౌనం వహించి ఈ ఏడాది చివరి లోపల ఆయన బీజేపీ పార్టీలో చేరే కేంద్ర కేబినెట్ హోదా ఆయనకు దక్కుతుందని ఇలాంటి ఏ సోషల్ మీడియాలో వదలగొడుతున్నారు. అసలు మ్యాటర్ వేరే. ఇటువంటి సమయంలో రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఇప్పటి వరకు కూడబెట్టిన బినామీ ఆస్తులను కాపాడుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇంతకీ సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూస్తున్నారా? రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నా. అంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవుల్లో ప్రయోజనాల్లో లేక డబ్బులో ఆశించి నేను రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. మరి జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్నిచ్చిన, మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించాను తప్ప చంద్రబాబు నాయుడు గారితో, వాళ్ళ కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. గమనించారా? పాపం ఈ పాయింట్ తెలిసి రాశారో తెలియక రాశారో విజయసాయిరెడ్డి గారు దొరికిపోవడానికి రాసి ఉంటారు. ఆయన భవిష్యత్తు వ్యవసాయం కాదు, బినామీ వ్యవసాయం. నిజమే, బినామీ వ్యవసాయం. ఇప్పటి వరకు బినామీలుగా ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు, కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బినామీల పేరున ఉన్నటువంటి ఈ ఆస్తులు, ఈ డబ్బు, ఈ దశకం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 తలకాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ తీగలాగితే మొన్న డొంకంతా కదిలింది కదా, సీజ్ ద షిప్. మరి ఇట్లా ఎన్నో తీగలు ఉన్నాయి. ఈ అన్ని తీగలను పవన్ కళ్యాణ్ లాగుతూ వెళ్ళిపోతుంటే వాటిని సరిచేసే వాటిని పట్టుకునే పనిలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, మరి వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో వీళ్ళు పాపం బలిపశువులు అయిపోతారు కదా. ఎందుకు అనంటే జగన్ కూడబెట్టిన ఆస్తులన్నింటికీ కూడా చాలా మట్టుకు మన ఏటు విజయసాయిరెడ్డి గారికి తెలుసు. మరి విజయసాయిరెడ్డి గారే పాపం రాజకీయాల్లో మళ్ళీ ఇలా దొరికిపోతే, మళ్ళా జైలుకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నారో ఏంటో జగన్ గారు మనకైతే తెలియదు. కానీ మరి పాపం కరెక్ట్ అయిన సమయంలో రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపో అన్నా, మరి ఈ టైంలో వెళ్ళిపోతేనే మనం కాస్తో కూస్తో కూడబెట్టుకున్నది మిగులుతుంది కదా అని అనుకున్నారు. వాళ్ళ దృష్టిలో కాస్తో కూస్తో, మన దృష్టిలో వేల కోట్లు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నన్ను ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని లాస్ట్ని చిన్న ట్విస్ట్ ఒకటి ఇచ్చారు. అదేంటి అని అంటే అందరినీ పొగిడినట్టు అనమాట, ప్రతి ఒక్కరిని భుజం తట్టినట్టు. ఏది ఏమైనా ఇంత భారీ స్కెచ్ ఉంటుందని ఎవరు ఊహించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారంటే, అయ్యో విజయసాయిరెడ్డి గారిని టార్చర్ పెట్టినట్టున్నారు, లేదు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయని తను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు అని అనుకుంటున్నారు ప్రజానికం. కానీ ఇలా రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవడానికి ఒక పెద్ద భారీ స్కెచ్చే ఉంది. ముఖ్యంగా ఎవరైనా ఒక ఉద్యోగం చేశారనుకోండి,
ఒక నెలకి 50,000 వచ్చే, లేదా ₹1,00,000 వచ్చే, లేదా 2 లక్షలు వచ్చే, అది నెలంతా కష్టపడితే గత 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వంలో కూడబెట్టినటువంటి ఈ బినామీ ఆస్తులన్నింటినీ కాపాడుకోవాలి అని అంటే మరి ఇటువంటి సమయంలో తప్పుకోవాలి. ఎందుకు అని అంటే నెలంతా కష్టపడితే వచ్చే 50,000 కన్నా ఒకేసారి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తానంటే ఉద్యోగం అవసరమా? అవసరం లేదు కదా. అలాగే నెలంతా కష్టపడి, లేదా 5 సంవత్సరాలు కష్టపడి, లేదు ఈ పదవి ఉన్నంత వరకు కష్టపడి వచ్చే డబ్బుల కన్నా ఇప్పుడు వరకు కూడబెట్టేసిన డబ్బులు ఎక్కువైనప్పుడు ఇంక రాజకీయాలు ఎందుకు? అవసరం లేదు కదా. ఆల్రెడీ మనకి తెలుసు, మనకి అక్కడ ఋషికొండ మొత్తం అంతటిని కూడా బోడిగుండు కొట్టేశారు. అందులో ఎన్నో కోట్ల స్కాము, ఆ కింద వాళ్ళ కుమార్తెకి ఇచ్చినటువంటి వాటిల్లో హోటల్స్ అట, మరి అది కూడా కొన్ని కోట్ల రూపాయల స్కాము. అలాగే అరబిందో, అందులో కూడా కొన్ని వేల రూపాయల కోట్ల స్కాము. ఇంకా చెప్పుకోవాలేనంటే ఎక్కడెక్కడో పోర్టులు, ఎక్కడెక్కడో విమానాశ్రయాలు, ఎక్కడెక్కడో మొత్తం వీటన్నింటిలోనూ కూడా చాలా భారీగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఈ బినామీ ఆస్తులను ఎలా కూడబెట్టాలి అనే ఆలోచనలోనే 5 సంవత్సరాలు పనిచేశారట నాయకులందరూ కూడా. ఈ మాటను రాజకీయ విశ్లేషకులందరూ కూడా బయట పెట్టే విషయం ఒకటే, ఈ బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప విజయసాయి రెడ్డి ఏ విధంగానూ రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. ఈ బినామీ ఆస్తులు ఎక్కడైతే పోతాయో, లేదు ఈ ఆస్తులు తీగ పవన్ కళ్యాణ్కి కానీ దొరికితే, ఈ తీగ లాగితే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా దాన్ని బయట పెట్టేస్తారు, మాకు కనీసం ఒక్క పైసా కూడా దక్కనివ్వకుండా చేసేస్తారన్న భయంతోనే విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు, అలాగే పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నట్టు తను ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఈ ట్వీట్ వెనుక ఇంత పెద్ద రాజకీయ స్కామ్ అయితే దాగి ఉంది. అలాగే రాజకీయాల్లో తలబండినటువంటి నాయకులు కూడా అర్థం కానటువంటి స్టెప్ ఇది. ఈ స్టెప్ని జగన్ మాత్రమే వేయించగలడు. ఇటువంటి స్టెప్పులన్నీ కూడా మరి ఇటువంటి స్టెప్పులు వేసిన విజయసాయి రెడ్డి పాపం ప్రజల్లో ఒక మంచి సానుభూతితో బయటకు వెళదామని చూశారు. కానీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటి అని అంటే, విజయసాయి రెడ్డికి జగన్కి మాత్రం తెలుసు ఇలా రాజకీయాల నుంచి బయటికి ఎందుకు వెళ్ళారు అనే విషయం. అయితే రాజకీయాల్లో గత 5 సంవత్సరాలుగా వీళ్ళు కూడబెట్టినటువంటి ఈ ఆస్తులు ఏమైతే ఉన్నాయో, ఈ ఆస్తులన్నింటినీ కాపాడుకోవాలి అని అంటే ఈ పదవిలో లేకపోవడమే బెటరు అని ఒక ఆలోచనకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలా ఇక్కడితో ముగిద్దామని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఇలా చేసిందే తప్ప ఏ విధమైంది కాదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.